నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న రామ్మోహన్ నాయుడు 11,600 కంటే ఎక్కువ ధర ఇవ్వాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి. ఇతర రాష్ట్రాల్లో టమాటాల విక్రయంతో అదనపు ఆదాయం, రైతులను ఆదుకోవడమే లక్ష్యమన్న మంత్రి అచ్చెన్న. ఫైబర్ నెట్ వివాదంపై రాతపూర్వక వివరణనివ్వాలని ఎండీకి మంత్రి ఆదేశం, ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని జీవీ రెడ్డికి లేఖ. ఆప్కో తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ మధ్య ఎంఓయూ, ఏడాదికి 9 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు విక్రయానికి నిర్ణయం. వైఎస్ఆర్ జిల్లాలోని సజ్జల ఎస్టేట్లో అధికారుల రీసర్వే, అటవీ భూముల ఆక్రమణలను తేల్చేలా హద్దుల గుర్తింపు. భారత్ నుంచి విశ్వ నాయకులు తయారు కావాలన్న ప్రధాని, ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తున్నామన్న మోదీ. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి అంగీకరించినట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మార్కెట్ ధరకు రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న తేడాను భరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలన్న సీఎం విజ్ఞప్తి మేరకు ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై తాజా పరిస్థితిని వివరించారు. ఏపీ నుంచి మిర్చి ఎగుమతులు పెంచేందుకు రైతులు, ఎగుమతిదారులతో రాష్ట్రంలోనే సదస్సు పెట్టాలని నిర్ణయించినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, లేబర్ కాస్ట్స్ కానీ, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలోనే చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ, ఎఫ్పిఓస్ కానీ, రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో టమాటా ధరలు తక్కువగా ఉన్న చోట సేకరించి వాటిని ప్రధాన నగరాల్లోని రైతు బజార్లలో విక్రయించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమాటో రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో కిలో 8 రూపాయలకు 1000 క్వింటాలు సేకరించినట్లు అచ్చెన్న తెలిపారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాలో కొన్న సరుకును విశాఖ, రాజమండ్రి జిల్లాలోని రైతు బజార్లలో, అనంతపురం, కర్నూలు జిల్లాలో సేకరించిన టమాటాలను విజయవాడ, గుంటూరు జిల్లాలోని రైతు బజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా ఏపీలో టమాటాలు సేకరించి వాటిని తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్టు అచ్చెన్న తెలిపారు. అలా చేస్తే కిలో టమాటా 10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముడవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా టమాటాలను పంపి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎస్టేట్ ఆఫీసర్ వారిని కన్సల్ట్ అయ్యారంటే మీరు ఎంత స్టాక్ తీసుకుని వచ్చినా సరే వాళ్ళు అక్కడ అకామిడేట్ చేసి మీ స్టాక్ ని మీరు కూర్చొని అమ్మితే మీతోనే అమ్మిస్తారు. లేదు మీరు అమ్ముకోలేని పక్షంలో మీ స్టాక్ ని అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కానీ, రెంటెడ్ స్టాల్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరి ద్వారా మీ స్టాక్ ని అమ్మేలా చర్యలు తీసుకుంటారన్నమాట. మీకు 13 రూపాయల వరకు ప్రైస్ గిట్టుబాటు అవుతుందండి. లేదు అలా కాని ఎడల మీరు మా మార్కెటింగ్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేశారంటే మేము కొని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఇంటర్వ్యూన్ అయ్యి ఇతర జిల్లాలలో కూడా సేల్ చేయడానికి మన స్టాక్ ని చర్యలు తీసుకుంటామండి. అబద్దాలు చెప్పడం, అభూత కల్పనలు చేయడంలో మాజీ సీఎం జగన్ దిట్ట అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ తన వెంట వస్తే వైసీపీ హయాంలో పెట్టిన వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులను దగ్గరుండి చూపిస్తానని అన్నారు. పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వడమే గాక సాక్షిలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరులో పలు అభివృద్ది పనులను నిమ్మల పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు మీద మళ్ళీ మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అబద్దానికి హద్దులు సరిహద్దులు అనేవి ఏమీ ఉండవు. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వెలిగొండ విషయంలో మరి అబద్దాల మీద అబద్దాలు మాట్లాడి మళ్లీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి. వెలిగొండ ప్రాజెక్టు మీద మరి ఈరోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో, అబద్దాలకు అర్ధసత్యాలకు వేదిక అయినటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో, నిమ్మల వక్రీకరణలు నిందారోపణలు అని చెప్పి ఇవాళ రాస్తూ ఉన్నారు. అంటే తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదన్న విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయంగా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కెనాలు పనులు పూర్తి చేయాలని, మరి ఇన్ని పనులు చెయ్యలేదని మీరు అంగీకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జాతికి ఎట్లా మరి వెలిగొండను అంకితం చేస్తాడో ఇవాళ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ ఉన్నా, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు మీద మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తే నేను స్వయంగా అక్కడ మీరు చేసినటువంటి పనులు ఏవైతే అసంపూర్తిగా ఉండిపోయో అవి చూపించేటువంటి బాధ్యత నాది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై చర్చించేందుకు జరగాల్సిన కృష్ణానది బోర్డు ప్రత్యేక భేటీ ఈ నెల 24కు వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున కేఆర్ఎంబీ భేటీని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వచ్చే సోమవారం మధ్యాహ్నం 3:30కు సమావేశం జరుగుతుందని కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఇరు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ జలసౌధలో సోమవారం జరిగే సమావేశంలో కృష్ణా జలాల పంపకంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నట్టు ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11 నాటికి నాగార్జున సాగర్లో 510 అడుగులపైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగులపైన 30 టీఎంసీల నీరు ఉన్నట్టు తెలిపింది. ఉద్యోగుల నిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలను శనివారం సాయంత్రంలోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఫైబర్ నెట్లో ఉన్నత ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని, సంస్థను పూర్తిగా మూసేసే కుట్రకు పాల్పడుతున్నారంటూ జీవీ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎండీ దినేష్ను రాతపూర్వక వివరణ కోరారు. అలాగే ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని జీవీ రెడ్డిని కోరగా 2 రోజుల్లో సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఎండీ దినేష్ నుంచి వివరణ వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిర్ణయించారు. చేనేత వస్త్రాల విక్రయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. విజయవాడలో జరిగిన బయ్యర్ సెల్లర్ మీట్లో ఆప్కో కో-ఆప్టెక్స్ మధ్య ఎంఓయూ జరిగింది. ఏపీ మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో ఇరు రాష్ట్రాల చేనేత జౌళి శాఖ మేనేజింగ్ డైరెక్టర్లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఏడాది సుమారు 9 కోట్ల రూపాయల మేర చేనేత వస్త్రాలు విక్రయించాలని 2 సంస్థలు నిర్ణయించాయి. ఈ ఒప్పందంతో ఆప్కో కో-ఆప్టెక్స్ షోరూంలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించనున్నారు. ప్రతి పండక్కి ప్రతి పెళ్లికి మనం ఆలోచించేది కంచికి ఎలా వెళ్దాం, పెళ్లి చీరలు కొనుక్కోవటం అనేది మన సాంప్రదాయం. అదే కంచి చీర మన ఊరికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన తీసుకొని వచ్చి కో-ఆప్టెక్స్ అనేది ఒకటి షోరూమ్ మొదలు పెట్టారు. మనం హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే మనకి మన హెల్త్కి మంచిది, హ్యాండ్లూమ్ వీవర్స్కి మనము పనిచ్చినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా కో-ఆప్టెక్స్ మన ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంఓయూ విత్ ఆప్కో అండ్ విత్ జార్ఖండ్తో కూడా చేసుకున్నామండి. మనవి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళవి మన దగ్గరకు వస్తాయి. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్న మండలంలోని సజ్జల ఎస్టేట్లో రెవెన్యూ అటవీ అధికారులు రీసర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో 55 ఎకరాల అటవీ భూమి ఉందని అధికారులు ప్రాథమికంగా గుర్తించగా మరోమారు రీసర్వే చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో కడప ఆర్డీఓ ఆధ్వర్యంలో
రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్ బృందాలు సజ్జల ఎస్టేట్లో కొలతలు వేశాయి. ఎక్కడెక్కడ అటవీ భూమి ఉందనే దానిపై హద్దులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్టేట్లోకి మీడియాను రానియకుండా సజ్జల కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. సజ్జల కుటుంబ సభ్యులకు అక్కడ 146 ఎకరాల భూమి ఉండగా అందులో 55 ఎకరాలు అటవీ భూమి ఉందని రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తు కేసు విచారణ వచ్చే నెల 21కి వాయిదా పడింది. కేసు విచారణకు నిందితుడు శ్రీనివాసరావు హాజరయ్యాడు. ఈ కేసులో బాధితుడిగా చెప్పుకుంటున్న జగన్ కోర్టుకు హాజరు కాకుండా మొహం చాటేయడమే వాయిదాల పర్వానికి కారణమని దళిత సంఘాల నాయకులు దుయ్యబట్టారు. జైళ్లలో నేరస్తుని పరామర్శించే జగన్కు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే తీరిక లేదా అని నిలదీశారు. ఈసారి వాయిదాకు రాకపోతే జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై ఉన్నట్టయితే ఇప్పటికీ కేసు ఒక దశకు వచ్చి నిజంగా ఆయనకి అన్యాయం జరిగితే న్యాయం జరిగి ఉండేది. ఆయన రాలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గత 5 ఏళ్ల కాలంలో 60 వాయిదాల్లో ఒక్క వాయిదాకి ఆయన రాలేదు. పోనీ ఆయన ఏమైనా బిజీగా ఉన్నారా? ఆయన అసెంబ్లీకే పోను అంటున్నాడు. ఏం చేస్తున్నారు మరి అంటే, ఆయన లాంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వల్లమనేని వంశీ ఉన్నాడు, ఆయన్ని పరామర్శిస్తూ ఉన్నాడు. నేరం చేసిన వాడిని మరింత ప్రోత్సహించడం కోసం అక్కడ పరామర్శించడానికి వెళ్ళాడు. అందువల్ల ఇక్కడ రాలేదు. నిన్న విశాఖపట్నం వచ్చాడు. ఆయన ఉండొచ్చు కదా, రాత్రికి ఇక్కడికి వెళ్ళిపోయాడు. బెయిల్ వచ్చి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయినా కండిషన్లో ఉన్నాడు. అతను ఎక్కడా మాట్లాడకూడదు, ఏమీ చెప్పకూడదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వస్తాడని ఆయన ఎదురు చూస్తా అన్నాడు. ఆయన వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపు మార్చి 21 వాయిదా ఉంది. వాయిదా లోపల మేము ఆయన తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం. అక్కడికి వెళ్ళి అడుగుతాం, నువ్వు రా, సాక్ష్యం చెప్పు, శిక్ష వేయించి నీకు అన్యాయం జరిగితే, లేదా అతను విడుదల చేయించు. ఏ పాపం తెలియని అపంశం తెలియని ఒక యంగ్ యువకుడిని ఎన్ని సంవత్సరాలు బాధపడడం సమంజసం కాదు, ధర్మం కాదు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నాయి. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా తరపున మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా పెడనలో ప్రచారం చేశారు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. విజయవాడ పటమటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు ప్రచారం నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండలో ఉపాధ్యాయులతో మాజీ మంత్రి దేవినేని ఉమా సమావేశమయ్యారు. వైసీపీ హయాంలో యాప్ల పేరిట ఉపాధ్యాయులను వేధించారని, కూటమి ప్రభుత్వం ఆ కష్టాలని తొలగించినందున కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 2 నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మేమందరం కలిసి సమైక్యంగా పనిచేస్తామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఏదో ఓటు కోసం వచ్చామని అనుకోవద్దు. ఇది వచ్చాను కాబట్టి మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ వద్దాం. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని మన ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా డెవలప్ చేయడానికి మీ అందరూ సపోర్ట్ కావాలని మరొకసారి కోరుకుంటూ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మీరందరూ కూడా మరొకసారి అవకాశం అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మంత్రిగా పనిచేశారు, టెక్నికల్ మినిస్టర్గా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో మరో 2 గులియన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా పెడనలో 33 ఏళ్ల వ్యక్తికి, కర్నూలులో 44 ఏళ్ల మహిళకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం 2 రోగులు కోలుకుంటున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గోకారమ్మ ఉన్న పేషెంట్ 15వ తారీఖు భగత్ సింగ్ నగర్ నుంచి వచ్చింది. మన వైద్యులు అన్ని పరీక్ష చేయగా కొంచెము కాళ్ళు చేతులు వీక్నెస్, వేరే డయేరియా కానీ ఫీవర్ హిస్టరీ అయితే ఏం చెప్పలేదు. ఆమె అడ్మిట్ చేసేసి అన్ని ఫస్ట్ స్టీరాయిడ్స్తో దాదాపు నయమవుతాయి. స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ ఇస్తే, ఎందుకంటే దానికి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం సప్రెస్ చేయాలి కాబట్టి స్టీరాయిడ్స్ వల్ల సప్రెస్ అవుతుంది. ఒకవేళ ఊపిరితిత్తులకు చేరి కొంచెం ఆయుష్ జంప్ వస్తే దానికి ఆక్సిజన్ థెరపీ చేస్తారు. అవసరమైతే ఇమ్యూనోగ్లోబులిన్స్ వాడాల్సి వస్తుంది. మన హాస్పిటల్లో గవర్నమెంట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ సఫిషియెంట్గా సప్లై చేసింది. ఈ పేషెంట్కి ప్రస్తుతానికి పేషెంట్ స్టేబుల్గా ఉంది. కడప కార్పొరేషన్లో మేయర్ సురేష్ బాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని, విజిలెన్స్ విచారణలో తప్పించుకోలేరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. తన పదవీ కాలంలో మేయర్ ఒక నియంతలా వ్యవహరించారని శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. ఆయనే మేయర్, ఆయన భార్య కాంట్రాక్టర్, ఆయన కొడుకు కాంట్రాక్టర్, ఆయనే చెక్కులు రాసి పేమెంట్ ఇస్తాడు, ఆయనే వర్కులు ఇస్తాడు. వాళ్ళకు ఇష్టానుసారంగా కార్పొరేషన్ను
సొంతమని గుత్తాధిపత్యం తీసుకుని వాడుకుంటారు. వీళ్ళు ఇష్టమా? దొరకరా తప్పు చేస్తే? ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ను వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకుంటే కాకుండా కడప కంపు కూడా ఎత్తకుండా పెట్టారు. తప్పు చేశాడని చెప్పి ఒప్పుకొని రాజీనామా చేస్తే కడప ప్రజలు సంతోషిస్తారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ లో అధికార దుర్వినియోగం చేసిన కార్పొరేషన్ ఇదే అనుకుంటా. రోస్టర్ విధానాన్ని సవరించాకే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రోస్టర్ పాటించకుండా నిరుద్యోగులను ముంచిందని, కూటమి ప్రభుత్వమైనా సవరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోనూ అభ్యర్థులు ఆందోళన చేశారు. నెంబర్ 77 ప్రకారం రోస్టర్ని సరిచేసి కోర్టుకు వారికి నివేదించి మాకు అప్పుడు రోస్టర్ క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ కండక్ట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పటికైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోస్టర్ విధానాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ ప్రధాన పరీక్షలు నిర్వహించాలని గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున కోరుతున్నాం. ఈ రోజు నిరుద్యోగులకు ఈ రోస్టర్ విధానం సరిగ్గా లేకపోవడం చేత అటువైపు నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలో, లేకుంటే రోస్టర్ విధానం సరిగ్గా లేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. రోస్టర్ విధానం వల్ల ఈ రోజు గ్రూప్ 2 అభ్యర్థులు ఉద్యోగాలు వచ్చినా కానీ తమ ఉద్యోగాలు కోల్పోతామేమో అని చెప్పేసి ఈ రోజు భయపడే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఈ రేపు జరిగేటువంటి 23 ఎగ్జామ్ పైన పునరాలోచించి ఈ రోస్టర్ విధానాన్ని సరిచేసి గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ యువజన సంఘం మేము కోరుతా ఉన్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో బాధితులు విజయవాడలో అనితను కలిసి వినతిపత్రం సమర్పించారు. చిట్ ఫండ్ నిర్వాహకులు దాదాపు 200 కోట్ల రూపాయల మేర టోకరా వేశారని వివరించారు. బాధితుల్లో ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలే ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి నిందితుని అరెస్టు చేశామని హోంమంత్రి గుర్తు చేశారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పట్టుబడిన దాదాపు 30,000 కిలోల గంజాయిని డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ దహనం చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల పట్టుకున్న సుమారు 30,000 కిలోల గంజాయిని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీని రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమకు తరలించారు. డీఐజీ గోపీనాథ్ జట్టి, విశాఖ ఎస్పీ అమిత్ వర్దార్ సమక్షంలో దహనం చేశారు. అధికారులు తన భూమిని మ్యుటేషన్ చేయకుండా 5 ఏళ్లుగా తిప్పుతున్నారంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో చనుమొల్ల అబద్దం అనే రైతు ఆత్మహత్య యత్నం చేశారు. 70 సెంట్ల భూమిని మ్యుటేషన్ చేయాలని కోరితే వీఆర్ఓ 3 లక్షలు లంచం అడుగుతున్నారని వాపోయారు. ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. అప్పుడు దాసుబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎక్కించాడు భూమిని. ఎంఆర్ఓ సంతకం అయిపోయింది, ఆర్ఏ సంతకం అయిపోయింది. నిన్న అది ఆన్లైన్లో పెట్టండి అనేసి అంటే 3 లక్షలు అడిగాండి. 3 లక్షలు ఎందుకండి, నేను కొన్నిదే 1,15,000 కొన్నాను. ఎకర 11 సెంట్లరా కొన్నానండి. అంతే నేను ఎంఆర్ఓకి ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలి, ఉండిపోద్ది అని చెప్పాను. నీకు 10 సంవత్సరాలు అయింది, నీకు కావాలి గింజుకో అన్నాడు. ఇయర్ పేరు కొత్తపేట అండి, రెడ్డి గోవింద. అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుని చంపి శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేసిన కేసును విశాఖ జిల్లా ఆనందపురం పోలీసులు ఛేదించారు. తిరుపతమ్మ అనే వివాహిత సమస్యలకు నివారణ పూజలు చేస్తానని ఇంట్లోకి ప్రవేశించిన అప్పన్న దొర ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తిరుపతమ్మ భర్త చిన్నారావు పూజలు చేయాలంటూ అప్పన్న దొరను బైక్పై తీసుకెళ్లి హత్య చేశాడు. భార్యతో కలిసి పెట్రోలు పోసి మృతదేహాన్ని కాల్చాడు. చిన్నారావు తిరుపతమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. భారత్ నుంచి ప్రపంచ స్థాయి నాయకులు తయారు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి లీడర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ SOUL సదస్సును ప్రారంభించిన మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాలను తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దషో షెరింగ్ తోబ్గే కూడా పాల్గొనగా ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలను నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకులను తయారు చేసే విషయంలో సోల్ గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని అనే ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తు చేశారు.
అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగానే గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. मुझे विश्वास है स्कूल ऑफ अल्टीमेट लीडरशिप से ऐसे लीडर निकलेंगे जो देश ही नहीं बल्कि दुनिया की संस्थाओं में हर क्षेत्र में अपना परचम लहराएंगे. यहाँ से ट्रेनिंग लेकर निकला कोई युवा शायद पॉलिटिक्स में नया मुकाम हासिल करे. साथियों, कोई भी देश जब तरक्की करता है तो नेचुरल रिसोर्सेज की अपनी भूमिका होती ही है, लेकिन उससे भी ज्यादा ह्यूमन रिसोर्स की बहुत बड़ी भूमिका है. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు జ్యుడిషియల్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని 3 సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ వేసింది. విచారణ పూర్తి చేసిన కమిషన్ యూపీ సర్కార్కు పూర్తి నివేదికను సమర్పించింది. ఈ ఘటనతో భోలే బాబాకు సంబంధం లేదని పేర్కొంటూ కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం వల్ల తొక్కిసలాట జరిగి ఊపిరాడక మరణించారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సత్సంగ నిర్వాహకులు, పోలీసుల నిర్లక్ష్యం, సరైన ఏర్పాట్లు కల్పించనందునే తొక్కిసలాట జరిగిందని నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.